మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన షహీరా గారు బళ్ళారి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆత్మ అనుభవాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మొదలుగా మనందరి గురుగారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి కోటి కోటి వందనాలు. అలాగే జూమ్, యూట్యూబ్ లో వీక్షించే మాస్టర్స్, మీకోసం ఛానల్ అందరు మాస్టర్స్ కి నా నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా భావిస్తున్నాను. నా పేరు చెప్పుకుంటూ నా గురించి చెప్పి నా అనుభవాలు షేర్ చేసుకుంటా మాస్టర్స్. నా పేరు షాహీరా అని, నాది బళ్ళారి. మాస్టర్స్, కొంచెం నేను కన్నడలో చెప్తూ ఉన్నాను, తెలుగులో సరిగా రాకపోవచ్చు, సారీ దానికి. బళ్ళారి. నేను ధ్యానంలోకి వచ్చింది 10 years నుంచి ధ్యానంలో ఉన్నాను. ధ్యానంలో వచ్చేదానికి కారణం ఏమంటే అనారోగ్యం, చాలా చాలా అనారోగ్యంతో నేను ధ్యానంలోకి వచ్చాను. డిప్రెషన్ స్టేజ్ అనొచ్చు. అసలు ఎన్ని ఆపరేషన్స్ అయినాయి, 4-5 ఆపరేషన్లు అయినాయి. ఇంకా చిన్నప్పుడు 6th class బేబీ ఉన్నప్పుడు సివియర్ స్టమక్ ఏక్ వచ్చి ఆపరేషన్ అయింది. అప్పుడు ఈ అమ్మాయి బ్రతుకుదు, ఇంకా చచ్చిపోతుంది క్షణాల్లో అని చెప్పారు. మరి మా ఫాదర్ అడుగుతున్నారు, లేదు ఎలాగో చేయండి, ట్రై చేయండి అని. అలాంటప్పుడు ఆపరేషన్ చేశారు. 1 month హాస్పిటల్లో ఉన్నాను. ఆ కెమికల్స్ అన్ని, ఎన్నో పెద్దవాళ్ళకి వేసే కెమికల్స్ అన్ని యూజ్ చేసి, వాళ్ళు ఆపరేషన్ అయినాక కూడా షీ వోంట్ బి అలైవ్, ఆమె బ్రతుకుదు, ఇంకా చచ్చిపోతుంది అని హోప్స్ ఇచ్చిపెట్టారు. అలాంటి టైంలో 1 month లో ఎన్నో రకాలుగా ఒక్కొక్క రోజు విచిత్రంగా చేసేది, గుర్తుపట్టేది కాదు. ఇంకా ఒక రోజు ఏడ్చేది, నవ్వేది, ఇలాంటివన్నీ చేసేదాన్ని. మరి అదే ఒకరోజు ఎవరో పైనుంచి పిలుస్తున్నారు అని అనిపించేది నాకు. మరి అది లిఫ్ట్ లాగా అనిపించింది. అలా పైకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి ఎందుకు పిలుచుకొని వచ్చారు, వద్దు వద్దు ఇడిచిపెట్టరా అండి అని మరి అక్కడి నుంచి అనిపించి మరి కిందకు వచ్చేది. అలాంటి అనుభవాలు రోజు ఒకటి అయ్యేది మాస్టర్. ఇంకా అప్పుడు డాక్టర్స్ ఏమన్నారు, ఆ 1 month నీళ్లు ఆమెకి తాకెత్తి కూడా అసలు తాగకూడదు, సిరింజ్ మీదే ఉన్నాను 1 month. అంత ఘోరమైన పరిస్థితి నుంచి 1 month తర్వాత డాక్టర్స్, బళ్ళారి ఓపిడి గవర్నమెంట్ డాక్టర్సే ఆశ్చర్యపోయారు, ఈ అమ్మాయి అసలు మాకు హోప్సే లేవు, ఎలా బ్రతికింది అని. అంటే నాకు ఇప్పుడేమనిపిస్తా ఉందంటే, అది ఒక డోర్ స్టెప్ నాకు ఈ ధ్యానంలో వచ్చేదానికి గొప్పగైన అవకాశం. అలాంటి అనారోగ్యం, అది ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉండబట్టే నేను ధ్యానంలోకి వచ్చాను. అది వెనక జన్మల కర్మలు, అది కూడా ఉండొచ్చు అని థ్యాంక్స్ అంటాను ఆ ప్రాబ్లమ్స్ వచ్చినందుకు. అలాగే అప్పటి నుంచి మర్చిపోయేది, భయము, కోపము, ఇవన్నీ ఎక్కువైపోయినాయి మాస్టర్. వస్తూ క్లాస్లో 90 marks 95 వచ్చేది, మార్క్స్ తక్కువైపోయేది. మరి లోపలే ఆలోచనలు ఎక్కువ ఆలోచించేదాన్ని. ఇలా వస్తూ హై స్కూల్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. ఇంకా ఆ నెగిటివ్స్ చూడండి, నాకు అప్పుడిప్పుడు కంపేర్ చేస్తే ఇప్పుడు అనిపిస్తా ఉంది, నెగిటివ్స్ లోపల ఉంటే గ్రో అవుతూ వస్తాయి. ఏదైనా ఒకటి విత్తనం నుంచి మొలక వచ్చి అలా ఇలా ఇలా ఆ చెట్టు పెరుగుతుందో, అలా మన బాడీలో పాజిటివ్ ఉంటే పాజిటివ్,
నెగిటివ్ ఉంటే నెగిటివ్ అది పెరుగుతూ ఉంటాయి. నాలో ఈ నెగిటివ్స్ పెరిగిపోతున్నాయి ఎక్కువ. కోపము, భయము, ద్వేషము, హింస, అనారోగ్యం ఇవన్నీ పెరుగుతున్నాయి. ఆ బాడీలో చిన్నప్పుడు కెమికల్స్ అన్ని వేసినవి అవన్నీ. అలాగే చేసి ఇంకా డిగ్రీ అయింది, మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ అయినాక సామాన్యంగా అందరు కొనేలాగా అడ్జస్ట్ అయ్యేది కొంచెం కష్టం. అలా చేసి ఇంకా మా ఆయనకి 1 ఇయర్ తర్వాత జాబ్ వచ్చింది, గవర్నమెంట్ టీచర్ జాబ్. మొదట జాబ్ తెలియదు. మరి నేను కూడా అమ్మోళ్ళ ఇంట్లో ఉండి బీఈడి చేసి, అప్పుడు డిగ్రీ ఒకటే చేసినాక మ్యారేజ్ అయింది. తర్వాత బీఈడి చేసి హిందీ టీచర్గా హై స్కూల్ పోస్ట్ జాబ్ వచ్చింది. చాలా చాలా కష్టపడి ఆ జాబ్ సంపాదించాను. చిన్న పిల్లోడు, ఆ పిల్లోడు తీసుకొని మరి కోచింగ్ అంతా వెళ్ళి ఎంతో కష్టపడి జాబ్ వచ్చింది. మరి చూడండి మాస్టర్స్, విధి ఎలా ఉంటుందంటే అది ప్రతి క్షణం మన జీవితమే అనుభవాలు. జీవితంలో ఏం జరిగింది దాని నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు అని తెలుస్తుంది నాకు. ఆ 1 వీక్ జాబ్ వచ్చింది, 1 వీక్ లోనే వెరిఫికేషన్ కనిపించారు. ఆ వెరిఫికేషన్ పోయినప్పుడు నాలాంటి ఒక 20 మందికి జాబ్ నుంచి తీసేశారు మాస్టర్, ఏదో ఒక కారణంగా. నాకైతే ఇంటర్లో నేను హిందీ టీచర్గా సెలెక్ట్ అయినాను కదా, వాళ్ళు నువ్వు కన్నడ తీసుకోవాల్సింది, హిందీ తీసుకున్నావు లాంగ్వేజ్ అని పియూసీ ఇంటర్లో. అలా చేసి ఆ కారణంతో నాకు తీసేశారు జాబ్ నుంచి. చూడండి ఎంత కష్టపడి మ్యారేజ్ అయినాక ఆ పిల్లలతో ఉండి ఎన్నో ప్రాబ్లమ్స్ తో జాబ్ సంపాదించాను, అది పోతే ఎలా ఉంటుంది చూడండి. ఇంకా 1 ఇయర్ చాలా డిప్రెషన్ లో వెళ్ళిపోయాను. మరి అక్కడ నెగిటివ్స్ కి గ్రోత్ అవుతా ఉంది కదా, ఇంకా పెరుగుతూ ఉన్నాయి. అవే మాస్టర్స్ రోగాలు వస్తాయి. మనలో నెగిటివ్స్ ఎన్ని ఎక్కువ అయిపోతాయో అవే తర్వాత పెద్ద పెద్ద రోగాలుగా మారుతాయి అని ఆ జీవితము ధ్యానంది కంపేర్ చేసి చెప్తున్నాను. అలా చేసి అప్పుడు 4-5 ఆపరేషన్లు, అంటే చిన్నప్పుడు అయింది ఒకటి, మరి మ్యారేజ్ అయినాక అబార్షన్ ఒకటి, 2 అబ్బాయిలు నాకు, సిజరీన్ 2 సిజరీన్లు. ఇంకా కొన్ని రోజులు వెళ్ళినాక హర్నియా, ఇంటెస్టైన్స్ అన్ని వీక్ అయినాయని హర్నియా ఆపరేషన్ అయింది. మరి ఆపరేషన్ అయినాక గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయని. చూడండి, ఒకటి మీద దెబ్బ, ఒక పామ్కి దెబ్బ మీద దెబ్బ వేసి చంపేదాకా లాస్ట్ ఒక క్షణంలో ప్రాణం పోతుంది. అలాంటి పరిస్థితి మాస్టర్స్ నా జీవితంలో. ఈ నెగిటివ్స్, ఈ కష్టాలు అలా జరిగేది మాస్టర్. ఇంకా ఆ ప్రాబ్లమ్స్ తో ఎంత కుళ్ళిపోయినానంటే ఒక ముద్ద కూడా దిగేది కాదు. స్టమక్ ఏక్ వచ్చి ఇంకా చాలా 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 ప్రాబ్లమ్స్. ఎన్ని డాక్టర్స్ తో చూపించాము, ఏం చేసాము, ఏం తగ్గలేదు. ఇంకా జాబ్ పోయింది, మరి జీవితం ఇలాగేనా అని స్కూల్కి వెళ్ళాను. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే సామాన్య జనరల్ లాగా వాళ్ళందరిలాగా నాకు ఎనర్జీ లేదు, వీక్నెస్. స్కూల్ పోతాను, ఇంట్లో పనే చేత కాదు, స్కూల్ పోయి చెప్పేకి చేత కాదు, అంత ఇంట్రెస్ట్ ఉంది, యాక్టివ్ ఉన్నాను, అంతా ఉన్నాను, అయితే ఎనర్జీ లేదు, అక్కడ వీక్నెస్. ఎందుకు అలా అవుతా ఉంది అని అప్పుడు అర్థం కాలేదు. వేరే వాళ్ళంతా బాగా చేస్తున్నారు, బాగుంటున్నారు ఫ్యామిలీతో, నాకు ఎందుకు అవట్లేదు అని చాలా బాధపడేదాన్ని. ఇంకా అలాగే కొన్ని రోజులు స్కూల్కి వెళ్ళి అది మానేసి మరి ట్యూషన్ స్టార్ట్ చేశాను. ఇంట్లోనే పిల్లలకి ట్యూషన్స్, ఒక 2 అబ్బాయిలతో 50 మంది వరకు. మా ఏరియా మొత్తం ప్రతి ఇంట్లో ఒక్కొక్కరు ట్యూషన్స్కి వచ్చేవాళ్ళు. ఆ పిల్లలకి నా పిల్లల కన్నా ఎక్కువగా చూసుకునేదాన్ని. ఎందుకంటే నా మీద భారం వేసి వస్తున్నారు వాళ్ళు, నేను 100% ఇవ్వాలి వాళ్ళకి ఆ వర్క్ అని అంత శ్రద్ధగా చెప్పేదాన్ని. అదే పిల్లలు ఇప్పుడు పెద్దగా అయ్యి జాబ్ సంపాదించి ఎంతో మంది వచ్చి నా కాళ్ళు మొక్కి, మేడం మీరు మాకు ట్యూషన్ చెప్పారు కాబట్టి మేము ఇలాంటి వాళ్ళు అయినాము అని చెప్పారు మాస్టర్. అది మనం సంపాదించేది అని అనిపిస్తుంది. ఎంతో హ్యాపీనెస్, మనం ఆ కష్టపడిందంతా ఆ క్షణంలో ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుందంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది మాస్టర్.
అలాగే జరిగింది. ఇంకా హెల్త్ అంటూ సేమ్ అదే ప్రాసెస్. ఒక్క క్షణం కూడా హ్యాపీనెస్ అనేది ఉండదు. ఎప్పుడు ఆలోచనలు స్టార్ట్. వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు అట్లా అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అదే ఆలోచన. ఇంకా నరకం మాస్టర్స్ లైఫ్. మా ఆయనకి జాబ్ ఉంది, 2 అబ్బాయిలు, ఉన్న ఇల్లు ఉంది, అన్ని ఫెసిలిటీస్. అయితే నో హ్యాపీనెస్, హెల్త్ లేదు. ఇంకా అలాంటి జీవితం ఏం చేసేది మాస్టర్స్? ఇంకా ఇలాగే వస్తూ వస్తూ ఆ, అది ట్యూషన్స్ ఒక 10 ఇయర్స్ చెప్పాను. ఇంకా చాలా 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 అనారోగ్యం అయిపోయింది. వంట చేసే కావట్లేదు, నిలబడే కావట్లేదు, నర్వ్స్ వీక్నెస్. ఇంకా ఎక్కడ చూపిస్తే డాక్టర్స్ తో కూడా చదవట్లేదు. ఆయుర్వేదిక్, హోమియోపతి అన్ని ట్రై చేశాను. లాస్ట్ కి డిప్రెషన్ స్టేజ్. లైఫ్ ఇంతే, ఇంకా హ్యాంగ్ చేసుకునేకి ట్రై చేశాను, సూసైడ్ చేసుకునే. అయితే పిల్లల ముఖం చూసి వాళ్ళకైనా ఎలాగో ఒకటి బ్రతకాలి పిల్లల కోసం అని అనిపించింది మాస్టర్స్. ఇంకా అలాగే ఉన్నప్పుడు ఒక్కొక్క క్షణం ఎలా గడిపేదంటే చెప్పలేను మాస్టర్. అంత ఘోరమైన పరిస్థితి. ఇలాగే ప్రతిరోజు జరిగేది. పొద్దున లేయాలంటే అంత భయంకరమైన పరిస్థితి. రేపు ఎలా ఉంటుందో, ఏ ప్రాబ్లం ఉంటుందో, ఏ రకమైన తలనొప్పి, బాడీ పెయిన్స్, నెక్ పెయిన్, స్పాండిలైటిస్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అలా ఉండేది మాస్టర్. అలాగే ఒక రోజు మా ఇంటి దగ్గర ఒకరు, వాళ్ళు ఇవన్నీ ట్రై చేసినావు, ఇంకా ఆపరేషన్స్ అయినాయి, యోగా కూడా చేసే చేత కాదు, ఎవరో ధ్యానం అని పెట్టారు, అది చేస్తారా మేడం అని అడిగారు. అలాంటప్పుడు ఎన్నో ట్రై చేశాను, నాకు హెల్త్ బాగోవాలి, అది మెయిన్ అని. సరే మేడం వస్తాను అని ఆ రోజు వెళ్ళాను మాస్టర్. 11 o'clock ఒకరింట్లో మండల ధ్యానం అని అరేంజ్ చేశారు. 13 to 15 days అయింది, మధ్యలో వెళ్ళాను. ఆ రోజు అందరూ ధ్యానంలో కూర్చున్నారు. ఒక మాస్టర్ వచ్చి గైడింగ్ మెడిటేషన్ చేపిస్తున్నారు. నేను వాళ్ళతో పాటు కూర్చున్నాను. అక్కడ ఎంటర్ అయ్యేకి అవట్లేదు మాస్టర్స్ ఆ రూమ్ లోకి. అంటే నేను ఈ శరీరంతో అంత నెగిటివ్స్ తో నిండి ఉన్నాను. అలాగే పోయి కూర్చున్నాను. వాళ్ళు చెప్పేది ఫాలో చేసి, చేతి వేళ్ళలో వేలు పెట్టుకొని, కాలు క్రాస్ చేసుకొని, కళ్ళు మూసుకొని, శ్వాస మీద ధ్యాస పెట్టి గైడింగ్ మెడిటేషన్ తో డీప్ వెళ్ళి అలాగే 1 hour ధ్యానం చేపించారు. ఫస్ట్ టైం లైఫ్ లో 1 hour కూర్చొని. ఎప్పుడో మెడిటేషన్ అని విన్నాను, జస్ట్ 2 minutes 5 minutes అంటే ఎక్కువ అయిపోయింది. ఇలా ఎవ్వరు ఇలా ఎప్పుడు వినలేదు, ఎక్కడ చేయలేదు. అలా 1 hour అయిపోయింది. సార్ ఓకే అన్నారు. ఓకే అంటే కూడా నాకు స్పృహ లేదు, డీప్ వెళ్ళిపోయినాను. గట్టిగా క్లాప్స్ కొట్టేటప్పుడు మెయిన్కి వచ్చింది మాస్టర్. అప్పుడు చూడండి కళ్ళు తెరిసి, ఇంకా స్వర్గం మాస్టర్స్. అంత హ్యాపీనెస్ 1 hour లో, చెప్పలేనంత ఆనందం ఆ క్షణంలో ఎప్పుడు పొందలేదు హ్యాపీనెస్. ఇంకా అది ఎలా వివరించాలనేది కూడా అర్థం కాదు, అంత హ్యాపీనెస్. ఇంకా ఆ క్షణంలో అర్థమైంది నాకు ధ్యానంతోనే ఈ హెల్త్ బాగయ్యేది, నా ప్రాబ్లమ్స్ కి పరిష్కారం ఇదే అని అర్థమైంది 1 గంట ధ్యానంలో. ఇంకా అదే క్షణంలో మా నాన్నగారు చెప్పేవారు, SSY లో ఉండేవారు, ధ్యానము, యోగా ఇలాంటి దానికి నాన్ వెజ్ పడదు అని అప్పుడు చెప్పేవారు. ఆ క్షణంలోనే అది నాకు గుర్తుకొచ్చి నేను అనుకున్నాను మనసులో, నేను నాన్ వెజ్ స్టాప్ చేసేస్తాను. చూడండి ఆ అనారోగ్యము నాకు ఈ హ్యాపీనెస్ తో కనెక్షన్ ఎలా ఇచ్చింది. అప్పుడప్పుడు ఇదే నాకు మార్గం అని తెలిసింది. దీంతో నాన్ వెజ్ ఇడిచిపెడితే ఇంకా దానికి ఎంత ఎనర్జీ అనేది కూడా తెలిసిపోయింది. అంటే నాకు అనిపిస్తుంది ఈ ఆత్మ వెనకట ఎన్నో జన్మల్లో ధ్యానం చేసి వచ్చింది, ఈ హ్యాపీనెస్ ఆ కనెక్షన్ తోనే ఉంది అని చాలా 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 హ్యాపీ ఆ క్షణం. ఇంకా ఆ రోజు నుంచి లైఫ్ టర్నింగ్ మాస్టర్స్.
ఎంత నరకం అనిపించానో, ఆ 1 అవర్ మెడిటేషన్ తర్వాత నెక్స్ట్ డే నుంచి స్టెప్ బై స్టెప్ అంత హ్యాపీనెస్. ప్రతిరోజు హ్యాపీనెస్. ప్రతి ఒక్క మాస్టర్ అనుభవం వింటూ ఉంటే ఒక దేవుడు వచ్చి నా కోసమే చెప్తున్నారు. నా ప్రాబ్లమ్స్ గురించే చెప్తున్నారు. నేను మంచి అయ్యే మార్గం గురించే చెప్తున్నారు అని అనిపించేది మాస్టర్. చూడండి మాస్టర్స్, అప్పుడు ఉండింది నేనే, ఇప్పుడు ఉండింది నేనే. అయితే పరిస్థితులు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, చేంజెస్ ఎలా అయినాయి. ఈ అన్ని దానికి కారణం మన గురుగారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారి. ఆయన ఈ ధ్యానం గురించి మనకు తెలిపారు. లేకపోతే మనము నాలాంటి వాళ్ళు ఎంతో దురదృష్టవంతులు, వాళ్ళ జీవితాలే కోల్పోయి ఉండేవాళ్ళు. నేనెంతో మంచిగా కర్మలు చేస్తున్నానేమో అని ఈ ధ్యానం దొరికింది అని అనిపిస్తుంది. ఇంకా అలాగే అప్పటి నుంచి ఈ మాస్టర్స్ క్లాసెస్ విని ఇంకా 1 వీక్ నుండి ఆ ఎనర్జీస్ తెలిసిపోయినాయి నాకు. అంటే కంటికి కనిపివు అంత ఎనర్జీస్, హై ఎనర్జీస్. నా అనారోగ్యంతో నడిచేకి అవదు. కొంచెము మార్కెట్ వెళ్తే ఒక 10 మినిట్స్ ఆటోలో వెళ్ళొస్తే కూడా కళ్ళు తిరిగేది. స్టెప్స్ ఎక్కి కవ్వదు. నా బట్టలు నేను పిండుకునే కవ్వదు. అప్పుడు ఈ 1 వీక్ లోనే ఎంత యాక్టివ్ అయిపోయినానంటే, ఒక బకెట్ నిండా బట్టలు కటకాన్ని పిండేసేదాన్ని. పని అంతా క్షణంలో అయిపోయేది. ముందైతే ఏ పని కాదు, లేసిందే కూర్చునేది ఒక దయ్యంలాగా ఇంట్లో ఆలోచించుకుంటూ యా పని అవదు. పిల్లోలకి, భర్తకి, స్కూల్కి పంపించేదానికి వంట ఒకటి ఎలాగో ఒకలాగా చేసి పంపించేదాన్ని. ఇప్పుడు ఈ ధ్యానంలో వచ్చిన ఒక వారం నుంచే పని క్షణాల్లో అయిపోయేది మాస్టర్. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. అంటే ఈ ఎనర్జీ కళ్ళకి కనిపించదు, అయితే ఎంత పని చేస్తుంది. అదే మాస్టర్, ఈ ధ్యానంలో వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పింది, ఎక్కడో వినింది, బుక్స్ లో చదివింది కాదు మాస్టర్. మన స్వ అనుభవంతో మనం చెప్తున్నాం మాస్టర్. మన లైఫ్ లో చేంజెస్, అప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము అనేది. ఇది ఎంత కోట్లు ఇస్తే కూడా ఎక్కడ దొరకదు మాస్టర్స్ బయట. బ్రహ్మాండం అంతా మన లోపలే ఉంది అని కృష్ణ భగవంతుడు చెప్పింది సత్యమే మాస్టర్. మనం ఎప్పుడు బయట ప్రపంచంలోని 24 గంటలు భార్య, భర్త, పిల్లలు, సంపాదన, ఒకరికో కంపారిజన్, జడ్జ్మెంట్, గాసిప్, దీంట్లోనే ఉంటున్నాం. ఇంత ఎనర్జీ ఉంది అని నాకు తెలిసేలాగా అందరికీ తెలియాలి అనే నా కోరిక మాస్టర్. నాలాగా అనారోగ్యం ఫేస్ చేసేది కూడా వద్దు. అది రాకముందే మీరు అవగాహనతో ఎంతో ఎనర్జీ తీసుకుంటే ఆరోగ్యం ఒకటే కాదు, అన్ని విషయాల్లో మీరు బాగుపడవచ్చు. ఇది ఆత్మ ఎనర్జీ మాస్టర్స్. మనం ఈ దేహము కాదు, మనం ఒక ఆత్మ, మనం ఒక శక్తి. ఆ శక్తితోనే విశ్వమంతా పనులన్నీ జరిగేది. అందుకని దయచేసి ప్రతి ఒక్కరూ ధ్యానం తెలుసుకోండి, ధ్యానం ప్రారంభించండి. ఇక్కడ బలవంతం ఏం లేదు, నేను చేశాను మీరు ఇదే చేయాలి అని ఏం లేదు. మీరు చేసి చూడండి, ఇష్టమైతే ఆ ఎనర్జీ మీకు అనిపిస్తేనే స్టార్ట్ చేయండి మాస్టర్. నాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చిన దానికి మరీ కృతజ్ఞత చెప్పుకుంటా. ఎందుకంటే నేను బుక్స్ చదివి చెప్పేదంటే అది నాకు సెట్ అవ్వదు, నాకు ఇష్టమూ ఉండదు. నేను ఎప్పుడు ఎవ్వరు చెప్పింది వినను, నాకు అనిపించిందే నేను చేస్తాను. అలా నా సొంత అనుభవంతో చెప్తున్నాను మాస్టర్.
శక్తి ఎలా ఉంటుంది అనేది. ఇంకా మాస్టర్స్ అప్పటి నుంచి ర్యాలీలో పాల్గొనేది, మరి ధ్యాన ప్రచారము, ఆ సీనియర్ మాస్టర్స్ వాళ్ళకి చూసి ఇంటింటి ధ్యానము, చుట్టూ పల్లెటూరులో ధ్యానం చెప్పకపోయేది. ఇంట్లో పని అంతా మరి ఇల్లు ఇడిచిపెట్టి కాదు, ఈ ధ్యాన ముక్తి దొరికిందని ఇంట్లో పని అంతా ముగించుకొని సమయం దొరికినప్పుడు అలా ధ్యానం కోసం వెళ్ళి, ఎందుకంటే నేను బాగా అయినాను, ప్రతి ఒక్కరికి అందాలి ఇది. మన గురుగారు చెప్పింది అది కదా, ధ్యానం తెలుసుకోవాలి, మనం అనుభవం పొందాలి, అది వేరే వాళ్ళకి షేర్ చేయాలి. చెప్పకపోతే మన తప్పు, అది మనం చెప్పాలి, వాళ్ళ ఇష్టం అని చెప్పారు మన గురుగారు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు. అలా ఆ పని చేసేటప్పుడు ఇంకా ఎంతో హ్యాపీనెస్ మాస్టర్. ధ్యానం చేస్తూ 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 ఆరోగ్యం పొందారు. ఇంకా ఈ ఆనందం, ధ్యానము ధ్యాన ప్రచారము, అవి రెండు ఉంటే చాలా 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 హ్యాపీనెస్ అనిపిస్తా ఉంటుంది. ఇంకా ఇలాగే ఎంత నరకం అనిపించానో అంత స్వర్గం కూడా నేనే ఇక్కడే అనుభవించాను మాస్టర్. అలా ప్రతిరోజు క్లాసెస్ వినేది, ఎంతెంతో గొప్ప విషయాలు. ఇంతకు ముందు ఆధ్యాత్మికం అనే విషయమే తెలియదు మాస్టర్స్. ఈ జీవితంలోనే పడి ఉండేది, భార్య, పిల్లలు, భర్త, పిల్లలు, తల్లిదండ్రి, అత్తమామ, మన ప్రాబ్లమ్స్, సమస్యలు. ఆధ్యాత్మికం అనేదే తెలియదు. ఇంకా మేము ముస్లిమ్స్ కాబట్టి నమాజు అది కూడా నాకు లేదు, ఎందుకంటే మన పేరెంట్స్, మన తాత ముత్తలు వాళ్ళంతా ఫార్మర్స్, అంతా దాని గురించి కూడా తెలియదు. అలా చేసి ఏమో పండగలని ఊరికే అలాగా అంతా కొత్త బట్టలు వేసుకునేది, ఏదో తిండి వంటలని చేసేది, అంతే మాస్టర్. అనిపించేది ఏమో పండగ అంటే ఇలా చేస్తారు, ఆ దేవుడు అనే ఆయనకి కొంచెం కూడా కృతజ్ఞత లేదు అని అనిపించేటప్పుడు, ఇప్పుడు ఆ నిజమైన మార్గము మన గురుగారు ఇచ్చారు. కళ్ళు మూసుకొని కూర్చొని ఆ ఎనర్జీకి ధన్యవాదాలు చెప్తే చాలు మాస్టర్, ఎంతో ఎనర్జీ మనకి దొరుకుతుంది. దాని నుంచి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీ సమయము, మీ పనులన్నీ చేసుకుంటూ కొద్దిగా సమయము, ఒక గంట సేపు, అరగంట అయినా కళ్ళు మూసుకొని కూర్చోండి. చేతి వేళ్ళలో వేళ్ళు ఇలా పెట్టుకోండి, కళ్ళు మూసుకొని శ్వాస ఉచ్ఛ్వాస మీద ధ్యాస పెట్టండి. ఫస్ట్ ఎంతో హాయిగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఎంతో ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆ ఆలోచనలు కట్ చేయాలి, మరి మరి శ్వాస మీద ధ్యాస, అంతే మాస్టర్. ఇది ఒక రోజు 2 రోజులో అయ్యే పని కాదు, ప్రతిరోజు చేస్తూ ఉండాలి. ఒక 41 days to 50 days చేసి చూడండి ప్రతిరోజు, మీ లైఫ్ లో మిరాకిల్స్ జరుగుతాయి. అది నేను ఒక క్యాస్ట్ ముస్లిం అయి ఇంతగా చెప్తున్నాను అంటే నాలో ఎన్ని చేంజెస్ అయి ఉంటాయి మీరే ఆలోచించండి. అందుకని మరి మరి అందరికీ ప్రార్థిస్తున్నాను, మీరు స్టార్ట్ చేసి చూడండి ఆనాపానసతి ధ్యానం. మరి మాస్టర్స్ ఇలా వచ్చి అప్పుడు ధ్యానం కన్నా ముందు హాస్పిటల్స్కి వెళ్ళేది, ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఎక్కడ చూస్తే బాగోవలేదు అని అన్నాను కదా. ధ్యానంలో వచ్చిన రోజు నుంచి ఇప్పుడు 10 years అవుతా ఉంది, నో డాక్టర్, నో మెడిసిన్. ఒక డాక్టర్ దగ్గర వెళ్ళలేదు, ఒక మెడిసిన్ లేదు. మరి ఇది మిరాకిలే కదా మాస్టర్స్, సామాన్య జనాలకి అందరికి. మనము న్యాచురల్ గా కొంచెం తలనొప్పి వస్తే అది టాబ్లెట్ అని, పెయిన్ కూడా ఎంతో గ్రేట్ గా ప్రతి ఒక్క స్టమక్ ఏక్కి, హెడ్ ఏక్కి, అన్ని దానికి వీళ్ళు డాక్టర్స్ కన్నా గొప్పగా ఆ పేర్లు కూడా గుర్తుపెట్టుకుంటారు. అది తెచ్చేది వేసుకునేది, అదేమో వాళ్ళకి దాంతో ఏమో బాగయ్యేది అనుకుంటారు, అది లోపల పోయి ఇంకా ఏదేదో వేరే సమస్యలు పుట్టిస్తాయి అనేది కూడా అనిపిదు వాళ్ళకి. అప్పుడప్పుడు బాగా అవ్వాలి. ఈ శరీరం ఒక దేవాలయం అనేది మర్చిపోయినారు మాస్టర్. ఆ గుడికి పోయి ఆ విగ్రహాలు,
ఆరాధించేది ఒక్కటే తెలుసు. అందుకని మాస్టర్స్ ఈ ధ్యాన ప్రచారంతో పాటు స్వాధ్యాయం బుక్స్ చదవండి మాస్టర్స్. ఆత్మజ్ఞానం బుక్స్ చదవండి. కొద్దిగా సమయం న్యూస్ పేపర్ ఒకటే కాదు, పొద్దు నుంచి రాత్రి పొద్దున వచ్చిందే టేబుల్ మీద ఉంటుంది. అది కావాలి, ఎంత కావాలో అంతే తీసుకోవాలి మనం. మన టేబుల్ మీద ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు ఆధ్యాత్మిక పుస్తకం ఉండాల్సిందే మాస్టర్స్. అది లేకపోతే మన జీవితమే లేదు అని అనిపిస్తా ఉంది నాకు. దయచేసి స్టార్ట్ చేసి చూడండి. ఆత్మజ్ఞానం పుస్తకాలు చదవండి. అప్పటి నుంచి నో డాక్టర్, నో మెడిసిన్, ఓన్లీ మెడిటేషన్. వస్తుంది మనకు కూడా, తలనొప్పి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, జ్వరం వస్తుంది, అన్ని వస్తాయి. అయితే మనం ఏమి ధ్యానంలో కూర్చొని దానికి బాగా చేస్తాం. చూడండి, ఒక డాక్టర్ దగ్గర పోయేది లేదు, ఆ ఇంజెక్షన్స్ విషమైన ఇంజెక్షన్స్ వేసుకునే అవసరం లేదు, డబ్బు ఖర్చు ఉండదు. అక్కడ టైం వేస్ట్ చేస్తుంది, గంటలు గంటలు వెయిట్ చేయాలి క్యూలో, అది ఉండదు. చూడండి ఎంత మంచిది కదా ఈ ధ్యానం. మీరు ఇంట్లోనే కళ్ళు మూసుకొని కూర్చుంటే అయిపోయా, అంత బాగా. ఓకే మాస్టర్, మరి మన గురుగారు చెప్పింది జీవహింస మహాపాపము. ఇది ధ్యానం రాకముందు నేను ముస్లిం అయ్యి ఎంతో ఈ మాంసము ఇవన్నీ తినేదాన్ని. క్షణంలో కొంచెం ఆ కోళ్ళకి అది చూస్తే బాధ అనిపించేది, అయితే విపరీతంగా తినేవాళ్ళం. ఎందుకంటే ఇది అలవాటు మాస్టర్, హ్యాబిట్. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారో, పెద్దవాళ్ళు ఏం చేస్తారో, సొసైటీ ఏం చేస్తుందో అదే ఫాలో అయ్యి వస్తున్నాం మేము. చూడండి, ఆ కోళ్ళకి, మేకలకి, ఆ నీళ్ళలో ఉండే చేపలకి, వాళ్ళకి మనలాగే జీవం ఉంది కదా, వాళ్ళకి బాధ అవుతుంది కదా, నొప్పి అవుతుంది కదా. కొంచెం మనకి ఎవరన్నా తిట్టితేనే ఆ మాటలు మరీ 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 గుర్తుకొచ్చి ఎంత ఇదవుతాము. వాళ్ళ ప్రాణాలే తీస్తున్నాం కదా మాస్టర్. వాళ్ళకి, ఆ పిల్లలకి, వాళ్ళ ఫ్యామిలీకి ఎలా అనిపిస్తుంది చెప్పండి. అదే కర్మలు మాస్టర్స్. జీవహింస మహాపాపము అన్నారు పత్రి సార్. అన్ని పాపాల కన్నా చాలా 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 ఘోరమైన పాపం జీవహింస. అందుకని జీవహింస చేయొద్దండి మాస్టర్స్. ఎన్నో ఉన్నాయి మనకి తినడానికి. వెజిటేబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, ధాన్యాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి మనకి. మరి అదే కావాలా? ఈ నాలుక రుచి కోసం తింటున్నాం మాస్టర్స్. అయితే ఒకరికి బాధ పెట్టి అది మనము ఆనందం అనుభవిస్తుంటే అది ఎలా అవుతుంది మాస్టర్? మనకు బాగవుతుందా? మనకు అక్కడ ఏమి ఇస్తున్నామో అదే మనం పొందుతాం. అక్కడ చెడు చేస్తున్నాము, చెడును వస్తుంది. మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడునే వస్తుంది. అలా చేసి నేను ఆ ఫస్ట్ డే ధ్యానంలోకి వచ్చాను కదా, అప్పుడే మానేశాను, శాకాహారి అయినాను. ఎగ్స్, కోడిగుడ్లు లేవు, ఏది లేదు. ఎల్లిపాయ కూడా మానేశాను మాస్టర్స్. ఎల్లిపాయ కూడా చాలా ఘోరమైనది. ఆ సామాన్య జనాలు ఏమంటారు, ఫిజికల్ బాడీకి చాలా మంచిది అది, డాక్టర్స్ చెప్పారు అని చెప్తుంటారు. అయితే వాళ్ళు చెప్పేది కరెక్టే. మనవి 7 బాడీస్ ఉంటాయి, దాంట్లో ఇది వర్క్ చేసేది ఓన్లీ ఫర్ ఫిజికల్ బాడీ. ఒక బాడీ ఒకటే పని చేసేది. మనకి లోపల 7 బాడీస్ ఉన్నాయి, ఇంకా 6 బాడీస్, దానికి ఇది ఎఫెక్ట్ చేస్తుంది. మన ఆరాని కట్ చేస్తుంది, మన థాట్స్ ని నెగిటివ్ గా, లేజీనెస్ గా తయారవుతాం మనం. మనకి నెగిటివ్స్ తొందరగా అట్రాక్ట్ అవుతాయి. అందుకని మాంసం ఎంతో భయంకరమో అంత భయంకరం ఇది ఎల్లిపాయ. అది తెలుసుకున్నాక ఇంకా క్వశ్చన్స్ లేదు. పత్రి సార్ చెప్పారంటే ఇంకా వేరే ఏదే లేదు. అప్పటి నుంచి అది మానేశాను. ఇంకా లైఫ్ ఎంత హ్యాపీ అంటే ఇంట్లో ప్రతి క్షణం ఆనందమే ఆనందం. నాలో చేంజెస్ చూసి, ఇంకా అనారోగ్యంలో ఉన్నప్పుడు మా ఆయనకి నోటుకు వచ్చేలా తిట్టేదాన్ని. అది వస్తూ వస్తూ సైలెంట్ అయిపోయినాను. అది చూసి మా ఆయనకి షాక్.
ఆయనలోనూ చేంజెస్ వచ్చి ఈమె ఏమో చేస్తా ఉంది అని తెలుసుకొని ఆయనను గంటలు గంటలు ధ్యానం చేసేవాడు. ధ్యానం చేసి ఆయనకు బాగా అనిపించింది. ఇంకా టీచర్ వేరే ఊరికి పోయి స్కూల్లో చెప్పేవారు ట్రావెల్ చేయాలి. ఆయనకు బ్యాక్ పెయిన్ ఉండేది. ఇది ధ్యానం చేస్తూ చేస్తూ ఆటోమేటిక్ గా బ్యాక్ పెయిన్ స్టాప్ అయిపోయింది, తగ్గింది. అప్పటి నుంచి ఆయనకి ఇష్టమయ్యి ధ్యానం చేసేవారు. ఇంకా కొన్ని రోజుల్లో ఆయన కూడా శాకాహారి అయినారు. ఇంకా నిదానంగా పిల్లలకు చెప్తే పిల్లలు ధ్యానం చేసేవారు, వాళ్ళు శాకాహారి అయినారు. ఫ్యామిలీ మొత్తం శాకాహారి అయిపోయినాం మాస్టర్. ఇంకా ఆ ఎనర్జీస్ చూసి ఇంటికి వచ్చి మాస్టర్స్ అందరూ మా ఇంట్లో వచ్చేటప్పుడు ఒక రకంగా ఎనర్జీస్ కదా అంటారు. అదే ఇల్లు అప్పుడు నెగిటివ్స్ తో నిండి ఉండేది, ఇప్పుడు పూర్తి ఎంత హ్యాపీనెస్ తో ఉన్నాను, అంత పాజిటివ్నెస్ వచ్చేసింది. అందుకే మాస్టర్స్ ఇది ఎక్కడ లేదు, మనలోనే ఉంది, ఇక్కడ బయట పోయే అవసరం లేదు. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీ. ఇంకా నేను ఒకటే కాదు కదా, మా పేరెంట్స్ కూడా చెప్పాలి దీని గురించి. నేను వచ్చి మా పేరెంట్స్ చెప్తే మేము ముస్లిమ్స్ ఇవన్నీ చేయము, మేము నమాజ్ చేస్తాము, నీకేమో ఇష్టమైంది బాగా అనిపిస్తా ఉంది నువ్వు చేసుకో అని చెప్పారు. సరే అని అలాగే ఊరికి ఉండేది కాదు, అప్పుడప్పుడు వచ్చి చెప్పేది. ఇంకా నిదానంగా 1-2 years లో మా మదర్ ఫాదర్ తండ్రి వాళ్ళిద్దరు ధ్యానం చేసేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు గంటలు గంటలు ధ్యానం చేస్తారు మాస్టర్. వాళ్ళు శాకాహారులు అయినారు. ఇంకా దీనికన్నా గొప్ప విషయం ఏముంది? పేరెంట్స్ కి చెప్పాను, వాళ్ళు చేంజెస్. చాలా ఈ నేచర్ కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంత మంచి మార్గం ఈ జన్మలో నాకు దొరికినందుకు. ఇది లేకపోతే మనమంతా ఖానా పీనా సోనా అదే జీవితం అనుకునేవాళ్ళం, అంతే లైఫ్ అయిపోయేది. నాకు 40 years ఉన్నప్పుడు ధ్యానం దొరికింది, ఇప్పుడు 50 years. ఇంకా నేనేమంటానంటే ఈ ధ్యానము మా ఏజ్ లో కాకుండా ఇంకా చిన్న పిల్లలకి 5 సంవత్సరాల పిల్లల నుంచే స్కూల్స్ లో, మరి ఇంట్లో పేరెంట్స్ చేస్తుంటే వాళ్ళు కూర్చొని చేస్తారు ఆటోమేటిక్ గా. అలా స్కూల్స్ లో చెప్పాలా అని వాళ్ళకి అప్పటి నుంచే ధ్యానం ఉంటే వాళ్ళ లైఫ్ లో ప్రతి యాంగిల్లో చేంజెస్ ఉంటాయి మాస్టర్. వాళ్ళ మెమొరీ పవర్ అయినా, మరి హ్యాబిట్స్, క్యారెక్టర్ అన్ని అద్భుతంగా తయారవుతాయి. వాళ్ళకు రోగాలు అనేవే తెలిసేది అది, బాధలు అనేవే ఉండు, ఇంకా హ్యాపీనెస్ వాళ్ళ లైఫ్ లో. చూడండి, ఇంత అద్భుతమైన జీవితం కావాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. కుటుంబంలో అందరికీ చెప్పండి ధ్యానం గురించి. మనము సినిమాలకు పోతాము, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ వెళ్తూ ఉంటాము, అవి కావాలా మాస్టర్స్? అయితే అది క్షణం కోసమే, కొన్ని క్షణాలు ఉంటాయి, ఇంకా ఆ హ్యాపీనెస్ వెళ్ళిపోతుంది. మీకు లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ ఉండాలంటే, ఆనందం కావాలంటే ఈ ధ్యానం ఒకటే మాస్టర్. ఎందుకంటే నేను అనుభవించాను, అందుకని మరి అందరికీ వేడుకుంటున్నాను ధ్యానం చేయండి అని. మరి మాస్టర్స్ కర్మ సిద్ధాంతం గురించి, మంచి చేస్తే మంచిది వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది అని ఇప్పుడే జీవహింస మహాపాపం అని తెలుసుకున్నాం కదా, దాని నుంచి తెలుసు మనం ఏం చేశామో అది ఈ జన్మంలో కాకుండా నెక్స్ట్ జన్మంలో అయినా రిపీట్ అవుతుంది అని ఈ క్లాసెస్ లో మాస్టర్స్ చెప్పే కానీ విన్నాను. నాకు పత్రి సార్ కాన్సెప్ట్స్ చాలా 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 నచ్చేవి. ప్రతి ఒక్క పాయింట్ పత్రి సార్ కాన్సెప్ట్స్ వీడియోస్ చాలా వినేదాన్ని. ఒక్కొక్క పాయింట్ అంతా డీప్ గా వెళ్ళిపోయేది. మంచి చేస్తే మంచిది అవుతుంది, చెడు చేస్తే చెడు. అందుకని ఎప్పుడు హెల్పింగ్ నేచర్, మనం ఎవరో చూస్తున్నారు అనేది కాదు, ఒక ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీ పనిచేస్తా ఉంది. నువ్వు ఎవరు చూడకపోయినా ఆ ఎనర్జీ నీ కర్మ వచ్చేస్తుంది నీకు.
చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తున్నే వాళ్ళు చెప్పండి? బాక్స్ లో వేరే వాళ్ళ పెన్సిల్ తీసుకొని మేము దాపెట్టుకునేది, వాళ్ళు ఏమైనా చాక్లెట్స్ అవి తెచ్చేవి అవి తీసుకునేవి. ఇవి అందరు చేసాం ఈ తప్పులు. అయితే అప్పటి నుంచే మనము టీచర్స్ మన పిల్లలకి అప్పుడు చెప్తే వాళ్ళకి అప్పటి నుంచి ఆ ఇత్తనం ఉంటుంది మాకు, ఇలా చేయకూడదు, ఇది తప్పు. ఒక ఎనర్జీ ఉంది. అప్పుడు పిల్లలు తెలియదు గాడ్ ఈస్ దేర్, గాడ్ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అని చెప్తుంటే మోడల్ సైన్స్ అని ఉండేది మనకు అప్పుడు. అది చాలా 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 ఇష్టమయ్యే సబ్జెక్ట్ నాకు అప్పుడు. ఇప్పుడు అనిపిస్తా ఉంది అదే నాకు అప్పుడు స్పిరిచువల్ సబ్జెక్ట్ అని అనిపించేది. ఇలా మాస్టర్స్ కర్మ సిద్ధార్థం అప్పుడు తెలియకుండా నేను నా అనారోగ్యం కోసం అందరికి తిట్టుకునేదాన్ని. భర్త నుంచి ఇలా అయింది, తల్లిదండ్రుల నుంచి, అత్త మావ వాళ్ళ నుంచి అయ్యేది. ఇప్పుడు ఏం తెలుసుకున్నాను, నేను గత జన్మంలో ఏమో తప్పులు చేశాను, దాని నుంచి ఇప్పుడు అనుభవిస్తున్నాను అని తెలుసుకొని ఇప్పుడు జీవితం ఎలా అన్నా ఉన్ని హ్యాపీగా స్వీకరిస్తున్నాను. నేను చేసింది నాకే వస్తుంది, ఎక్కడ పోదు. ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయినాను, ఆ సబ్జెక్ట్స్ నేనే కవర్ చేయాలి. ఇంజనీరింగ్ లో సబ్జెక్ట్స్ ఉన్నాయి, అది నేనే కవర్ చేసుకోవాలి కదా. అలాగే ఈ లైఫ్ లో కూడా మనం ఏం తప్పులు చేసి ఉంటామో ఆ తప్పులకి మరి ఈ జన్మంలో వచ్చి పరిష్కారం. ధ్యానం చేస్తే అది ఎంతో పెద్దగా ఉండేది చిన్నదానితో సరిపోతుంది. అందుకని ధ్యానం చాలా గొప్పది. మరి మా ముస్లిమ్స్ లో అయితే జన్మలు లేవు, ఇదే ఒక జన్మ అని అంటారు. అయితే నాకు ధ్యానంలో వచ్చినాక క్లాసెస్ విన్నప్పుడు తెలిసింది జన్మలు ఉన్నాయి అని. ఎందుకంటే చూడండి, చిన్న చిన్న పిల్లలకి హాస్పిటల్స్ లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, చనిపోతూ ఉంటారు, రోగాలు. అప్పుడు దేవుడికి తిట్టుకునేదాన్ని నేను, దేవుడు ఎంత ఇది, చిన్న చిన్న పిల్లలు ఏం తప్పులు చేస్తుంటారు, వాళ్ళకి ఇలా చేస్తారు అని. ఇప్పుడు తెలిసింది ఈ జన్మలు ఉంటాయంటే అప్పుడు ఏం చేశామో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మరి మా నాన్న కూడా, నా స్వానుభవం అంటే మా నాన్న చాలా 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 అందరికి హెల్పింగ్ నేచర్, చాలా మంచివారు. అయితే ఆయన కూడా ఎంతో ప్రాబ్లమ్స్, ఇంట్లో ఎన్నో సమస్యలు, అది ఎందుకని అప్పుడు అర్థం అవుతుండలేదు. ఇప్పుడు తెలిసింది గత జన్మంలో ఏమో ఉంది, అది ఇప్పుడు అనుభవిస్తున్నారు, ఇప్పుడుది నెక్స్ట్ అని. దాంతో నేను మరి మరి చెప్పదలుచుకునేది జన్మలు ఉన్నాయి అని అనిపిస్తుంది మాస్టర్. ఇంకా మనము ఈ గుడిలు, గోపురాలు, పూజా పునస్కారాలు దీంట్లోనే ఉన్నాం మాస్టర్స్. ఇవన్నీ చేసాము ప్రైమరీ హై స్కూల్ లాగా, ఇవి దాటి రావాలి మాస్టర్స్. మనం ఈ ధ్యానము ఒక రాకెట్ లాగా పనిచేస్తుంది, రాకెట్ లాగా ఎనర్జీ ఇస్తుంది. మనం గుడిలో పూజల్లో ఉంటే అది ఆ క్షణం ఒకటే ఎనర్జీ ఇస్తుంది. అది తెలుసుకొని మనం నిదానంగా అక్కడి నుంచి ఈ ధ్యానానికి రావాలి. ప్రతి ఒక్కరు ఇంట్లో ఏ పండగ ఏ పూజ చేసినా అది ఏమో మీరు అలవాటు అయింది కాబట్టి కొద్దిగా సేవ్ చేసి ఆ సమయంలో ధ్యానం చేసేసేయండి. అది ఎంత ఎనర్జీ మీకు ఇస్తుంది, ప్రకృతికి వస్తుంది, మీ ఫ్యామిలీ మొత్తానికి వస్తుంది మాస్టర్స్. అందుకని అన్ని దానికైనా విశేషమైనది ధ్యానం. ఇక్కడ ఏ జాతి మతము కులము భేదము ఏదీ లేదు, ఆత్మ అందరికి ఒకటే. మేము ఇక్కడ కొట్లాడిసి వస్తున్నాము, హిందువు ముస్లిం క్రిస్టియన్ హిందూ అని. ఇంకొకటి దయచేసి చెప్పాలనుకుంటాను, ఈ స్పిరిచువల్ లో ఉన్న వాళ్ళు కూడా అక్కడక్కడికి అలాగే ఉన్నారు. దయచేసి మాస్టర్స్ కూడా ఇలాంటి టాపిక్స్ కట్ చేయండి, అది ఇంకా పెరిగేలాగా చేయొద్దండి. మనము హ్యాపీగా ధ్యానం చేస్తాము, ఆ ఎనర్జీ తీసుకుంటాము, ఒకరికి దాని గురించి చెప్పాలి అంతే మాస్టర్స్. దీంట్లో ఇంకా ఏం లేదు. హ్యాపీనెస్ గా ఉండేదే మనం వచ్చింది, అనుభవం పొందడానికి, హ్యాపీగా ఉండడానికి. పరిస్థితులు ఎలా అన్నా ఉంది అని నాకు అనిపిస్తా ఉంది.
మరి మాస్టర్స్ ఇంకా ఇలాగే ఉన్నప్పుడు నేనంతా వర్క్స్ లో ఉన్నాను. ధ్యానము, ధ్యాన ప్రచారము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము దీంట్లో ఉన్నప్పుడు కరోనా పీరియడ్ వచ్చింది. అప్పుడు ఏమైంది, ఈ ప్రచారానికి స్టాప్, కొంచెము గ్యాప్ వచ్చేసింది. ఆ సమయంలో మన గురుగారు మన అందరికీ టైం వేస్ట్ చేయకుండా, ఈ ఎనర్జీస్ లో చేంజెస్ రాకుండా జనాలందరూ ఏం చేశారు చెప్పండి అప్పుడు? కరోనా అంట, ఇవే మాటలు, ఇవే న్యూస్, ఇదే బాధలు, ఈ నెగిటివ్స్ లోనే ఉన్నారు. అయితే పిరమిడ్ మాస్టర్స్ ఏం చేశారు అప్పుడు? పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ పిఎంసిలోనే వీడియోస్ చూసేది, జూమ్ ఛానల్, అత్రి సార్ క్లాసెస్, కాన్సెప్ట్స్, 24 గంటలు దాంట్లోనే ఉన్నాం మాస్టర్స్. కరోనా అనేది మనకి దాని గురించి అంత తెలియదు, దాని గురించి అసలు ఆలోచించేదే లేదు. అక్కడక్కడ క్లాసెస్ వెళ్ళే వాళ్ళం. అంటే చూడండి, ఇక్కడ మన థాటే పనిచేసేది. మనం ఏం ఆలోచిస్తున్నామో అదే అవుతుంటుంది. మనం కరోనా గురించి ఆలోచించలేదు, మనకి ఆ టెన్షన్ లేదు. మన ఇంట్లో పనులు, మనం ధ్యానంలో, ఆ ధ్యానం వీడియోస్ లో. అందుకని ఆలోచన చేంజ్ చేయాలి అని తెలిసింది మాస్టర్స్ అప్పుడు. చాలా 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 వీడియోస్, చాలా మాస్టర్స్ గురించి, పిఎంసి గురించి నాకు తెలిసింది. పిఎంసికి ఎంతో 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 రుణపడి కృతజ్ఞత ఉన్నాను. అందుకని ఇదొకటి, ధ్యానం చాలా 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 గొప్పది. ధ్యానం చేయండి, స్వాధ్యాయం చేయండి, బుక్స్ చదవండి, సజ్జన సాంగత్యంలో ఉండండి, సేవలో ఉండండి మాస్టర్. ఇంకా ఎంత ఇస్తుంటే అంతే పెరుగుతుంది అని అది తెలుసుకున్నాను. మనం ఏమనుకుంటాము, బ్యాంక్ లో ఎంత డిపాజిట్ ఉంది అంత గొప్పవాళ్ళు మనము, ఎంత బిల్డింగ్లు ఇల్లులు ఉన్నాయో అంత గొప్పవాళ్ళు, ఎన్ని కార్లు ఉన్నాయో అంత గొప్పవాళ్ళు అనుకుంటాం. అయితే మనతో ఏముందో అది మనది కాదు మాస్టర్, ప్రకృతిది. ప్రకృతి ఆ దైవి శక్తి ఇచ్చింది మనకి. అంటే మనం కొద్దిగైనా ఇవ్వాలి కదా. అందుకని ఇలా మనలో ఉన్ని దాంట్లో కొద్దిగా తీసి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు తృప్తి పడేది, అది మనకి అందుతుంది మాస్టర్. పుణ్యము పాపం అనేది ఉంటుంది. ఆ పుణ్యము మనకి ఎక్కువ అవుతుంటుంది. మనం ఆ డిపాజిట్ చేయాలి, బ్యాంక్ డిపాజిట్ కాదు, పుణ్యాన్ని ఎక్కువ చేసుకోవాలి. ఉన్ని దాంట్లోనే మీకు ఎంత అయిందంత ఇస్తుందండి. ధ్యానం ప్రోగ్రామ్స్ కి, పిఎంసి ఛానల్ కి, జూమ్ ప్రోగ్రామ్స్ కి, అన్నదానానికి, ఎక్కడ వీలైంది అక్కడ. పంచితే పెంచబడుతుంది, దాచితే దోచబడుతుంది అని విన్నాం కదా మాస్టర్స్. అలా చేసి మేము మిడిల్ క్లాస్, మా ఆయన ఒకటి గవర్నమెంట్ జాబ్, నాది ఏది ఉండలేదు, ఇంకా పిల్లలు చిన్నవాళ్ళు. అప్పుడు పిఎంసి షేర్స్ అని వచ్చింది. నాకు అనిపించింది, నా పిఎంసి ఇంత ఇచ్చింది, నేను ఎందుకు ఇవ్వకూడదు, నేను ఫ్రీగా ఏది తీసుకోను. పిఎంసిలో షేర్స్ అని 50,000 ఒక షేర్ అన్నారు. నేను క్షణం ఆలోచన చేయలేదు, మా ఆయన అడగలేదు కూడా, ఫస్ట్ చెప్పేశాను 50,000 నేను ఒక షేర్ ఇస్తున్నాను. తర్వాత పోయి అడిగితే ఓకే అన్నారు మా ఆయన. చూడండి, ఇక్కడ డబ్బులు విలువ కాదు, ఆ ఎనర్జీ. ఎనర్జీ అంటే నేను ఇక్కడ గ్రేట్ వర్క్ చేశానని కాదు, అనుభవం గురించి చెప్తున్నాను. ఇంత ఉంటుంది ఈ ఎనర్జీ గురించి. మరి అంత ఇచ్చింది పిఎంసి నాకు, నేను ఏమన్నా చేయాలి కదా. అలా మాస్టర్. ఇంకొకటి ఏమంటే మిరాకిల్, ఆ పిఎంసి నాకు ఫోన్ ఆన్ చేసింది, నాకు ఏ విషయం కావాలో, ఏ ఆన్సర్ కావాలో టక్కన అది వచ్చేది. థర్డ్ ఐ అంటారు కదా, అలాగా నాకు నా ఫోన్ పనిచేసేది. అంత మిరాకల్స్ మాస్టర్ ఈ ఎనర్జీ. ఇంకా మాస్టర్స్, మరి చేంజెస్ అంటే నాలో నేను ఏమనుకునేది అది అయ్యేది. ఇంకా ఇంట్లో ఏమైనా తినాలనిపిస్తే, అయ్యో ఇది తింటే బాగుంటుంది కదా అన్నప్పుడు మా ఆయన తెచ్చి పెట్టేదని. మరి ధ్యానానికి పోయేకి ఓ టైం అవుతా ఉంది, ఆటోను లేదు, ఎలాగా
అని అనిపించేటప్పుడు ఎవరో ఒక మాస్టర్ వచ్చి లిఫ్ట్ ఇచ్చేది. వాపు శుద్ధి అన్ని చెప్పిందని చాలా మటుకు అయ్యేది మాస్టర్స్. ఇలా జరిగేది. మరి ఒకసారి అలాగే మా ఆయనకి ఏదో పనికి నువ్వు వెళ్ళొద్దు, అది వద్దులే రేపు వెళ్తావు గాని అని చెప్పాను. లేదే అని వెళ్ళారు, ఆ పని అవ్వలేదు. ఆయన వచ్చింది అప్పటి నుంచి నువ్వు చెప్పొద్దు, ఏమని చెప్పావంటే అది అయిపోతుంది అని అనేవారు మాస్టర్. అందుకని ఈ బాడీకి టెంపుల్ కి చాలా 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 బాగా చూసుకోవాలి. అప్పుడు అనారోగ్యంలో ఉన్నప్పుడు నేను తిట్టుకునేది నా శరీరాన్ని. ఇప్పుడు ఎంత ప్రేమిస్తున్నానంటే, ఎందుకంటే ఒక ఎనర్జీ ఉంది, ఒక శక్తి ఉంది నాకు, దీనికి ఎంతో బాగా చూసుకోవాలి. అప్పుడు ఏది పడితే అది ఆహారం పెట్టేది దీనికి. అయితే ఇప్పుడు దానికి సాత్విక ఆహారమే ఇవ్వాలి మాస్టర్. అది మంచిగా సంపాదించింది కూడా. ఇంకొకటి పాత్ర శుద్ధి వరకు తటవర్తి సార్ వాళ్ళు చెప్తారు కదా, అంత డీప్ గా కూడా ఆ ఎనర్జీస్ కూడా చూశాను మాస్టర్. ఎక్కడ పడితే అక్కడ హోటల్లో బయట తిన్నప్పుడు నా థాట్స్ అంతా చేంజ్ అవుతాయి. ఎంతో కోపం వచ్చేది, అలా అయ్యేది మాస్టర్. అప్పుడు అనిపించింది, ఓ ఈ మాస్టర్స్ చెప్పేది చాలా నిజం. ఎన్నో మాస్టర్స్ గురించి తెలుసుకున్నాను. ఆ మాస్టర్స్ ఎన్నో బుక్స్, అక్కడక్కడ బుక్స్ కూడా చదివాను. ఒక యోగి ఆత్మకథ, మరి మిలారప్ప గురించి, అనస్థీషియా, శంబాలా మాస్టర్స్, ఇలా ఎన్నో ఎన్నో ఉన్నాయి మాస్టర్స్. మీరు పిఎంసి ఆన్ చేస్తే చాలు, సమయం ఒకటి తీయాలి మీరు. చాలా భండారం ఉంది, ఆధ్యాత్మిక భండారం. మన పత్రి గారు మన కోసము తెచ్చిపెట్టారు అవన్నీ. ఇంకా మన పిరమిడ్ మాస్టర్స్ అంటే అయ్యప్ప పిండి సార్, ప్రదీప్ విజయ్, క్రిస్టల్ ప్రదీప్ అంటారు కదా ఆ సార్, మరి ఆ పత్రి సార్ అల్లుడు శ్రీనివాస్ సార్ ఆ సార్, మరి న్యూటన్ లక్ష్మి, తట్వర్తి సార్, ఇంకా ఎన్నెన్నో మాస్టర్స్. వీళ్ళందరి క్లాసెస్ చాలా 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 ఇష్టపడేది. వాళ్ళ వీడియోస్ నుంచి ఎంతో జ్ఞానం పొందాను. అలా ప్రతి క్షణం హ్యాపీనెస్ మాస్టర్స్. ఇంకా నాకు ఇప్పుడు ఫుడ్ లో కూడా చేంజెస్. నాకు యాక్చువల్లీ అంటే ఫుడ్ దిగేది కాదు, డైజెషన్ ప్రాబ్లం ఫస్ట్ నుంచే ఉండేది. ఇప్పుడు ఏమవుతుంది, జంక్ ఫుడ్ అవి తింటే ఇప్పుడు కూడా అవుదు మాస్టర్స్. అందుకని నిదానంగా అది తగ్గించి ఇప్పుడు వీలైనంత ఫ్రూట్స్ మీదే ఉంటున్నా. ఇంకా 3 months కొత్త ఫ్రూట్స్ మీదే ఉన్నాను మాస్టర్. ఈట్ ఫ్రూట్స్ అండ్ హీల్ అని ఫేస్బుక్ లో అదొక టీం ఉంది, వాళ్ళు జూమ్ ప్రోగ్రామ్స్ అంతా చేస్తుంటారు. అది చూసి అది మిరాకిల్ మాస్టర్స్. ఫ్రూట్సే నిజమైన ఆహారం, ప్రకృతి ఇస్తుంది, దాంట్లో ఏది ఉండదు. అయితే ఏమంటారు, కెమికల్స్ వేసి చేస్తారు అని. ఇంకా తప్పదు, దాంట్లో ఉంటాయి, మన తినే ఆహారంలో ఉంటాయి. అలా చేసి 3 months చాలా ఫ్రూట్స్ మీదే ఉన్నాను. చాలా 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 ఎనర్జీస్ ఫ్రూట్స్ మీద. థాట్స్ చేంజెస్ అవుతాయి. అందుకని పిరమిడ్ మాస్టర్స్, ఎక్కువ సాధన చేసేవాళ్ళు మీరందరూ కూడా, అందరికీ తెలిసి ఉంటుంది, ఈ సాధన ఎక్కువ చేసే వాళ్ళలో ఆకలి తక్కువ అవుతూ ఉంటుంది, ఫుడ్ కూడా అంత పోదు. అలా చేసి ఈ ఫుడ్ తినేది తక్కువ చేసి మీరు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలా తీసుకుంటుండండి. ఈ సాధనకి ఇంకా బాగా పనిచేస్తుంది అని అనిపిస్తాం అన్నమాట చెప్పాలని. ఎందుకని నేను అదే చేస్తున్నాను. ఇప్పుడు రోజులు పడి ఫుడ్ లేకుంటే కూడా ఉంటాను, ఓన్లీ ఫ్రూట్స్ ఉంటే కూడా చాలు. ఆకలి అయినప్పుడల్లా ఫ్రూట్స్ తీసుకుంటాను, మరి అప్పుడప్పుడు ఫుడ్ మాస్టర్. ఇంకా ఎనర్జీ కూడా అలాగే ఉంటుంది. మనకి మైండ్ లో స్టాక్ అయి ఉంది 3 పూట్ల, పొద్దున మార్నింగ్ 9 o'clock టిఫిన్, మధ్యాహ్నము భోజనం, ఈవినింగ్ మరి స్నాక్స్ టీ, మరి నైట్ డిన్నర్. అది అలవాటు అయిపోయింది. మనం ఈ రూటీన్ ఉండేదంతా చూసి చేంజ్ చేయాలి. మనము ప్రాక్టికల్ గా ఇవన్నీ చేస్తూ ఉండాలి.
అప్పుడు మనకు తెలుస్తుంది, ఓ ఇలా కూడా చేయొచ్చు అని. ఇప్పుడు నేను టైం లేదు, ఎప్పుడు ఆకలేంది అప్పుడు తినేస్తాను అంతే. నీళ్లు తాగుతూ ఉంటాను బాగా. ఇంకా మాస్టర్స్ ఇంకా చెప్పాలనుకుంటే ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ప్రచారంలో ఉన్నప్పుడు ఇలాగే అయ్యో నాకు ఇల్లు చిన్నగుంది, కొంచెం పెద్ద ఇల్లు, స్థలం ఉంటే బాగా అని అనుకునేదాన్ని. థాట్స్ ఎలా పనిచేస్తాయని చెప్తున్నాను. నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు అదే రోజు మా తమ్ముడు ఫోన్ చేశాడు, అక్క ఇక్కడ గవర్నమెంట్ ప్లాట్స్ సేల్లో ఉన్నాయి, ఏమని కావాలా అని. చూడండి టక్కన ఇక్కడ థాట్స్ అనుకున్నాను, అక్కడ అయిపోయింది. 60-40 సైడ్ తీసుకున్నాను ఫస్ట్ ఒక చోట. చూడండి, అదే మనం ప్రాపంచికంలో ఒకటే ఉంది. ఏం చేస్తాము, ఇంకేమైనా కావాలంటే భర్తతో పొట్లాడతాము, నువ్వు స్థలం ఇవ్వలేదు, చిన్న ఇల్లు, అవి ఇవి అనేవేమో చెప్పుకుంటుంటాం. అయితే నాకు ఏం లేదు, జస్ట్ ఒక థాట్ విడిచిపెట్టాను, ఆ థాట్ పని చేసేసింది. సైలెంట్ గా పని ఎంత అయిపోయింది. ఇలాంటి మిరాకల్స్ జరుగుతాయి ధ్యానంలో. మరి ఇళ్లలో ధ్యానం పెట్టేది కూడా చాలా 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 విశేషం మాస్టర్. మన ఇంట్లో కూడా ఒక 11 days ధ్యానం పెట్టి, ఎందుకంటే ముస్లిమ్స్ కదా, ఇంకా పెడితే కూడా సొసైటీ కొంచెం చూడాలి అని అలా 11 days పెట్టాను. ధ్యానం పెట్టించిన థర్డ్ డేనే మళ్ళీ మా ఇల్లు రిజిస్ట్రేషన్ కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఇంకా అవ్వలేదు. ధ్యానం పెట్టిన థర్డ్ డేనే అది అప్లై చేసినాము. వాళ్ళు ఫోన్ చేసి పిలిచి 1 గంటలో పని అయిపోయింది మాస్టర్, రిజిస్ట్రేషన్. చూసారా? అప్పుడు ఆ ఎనర్జీస్ ఎక్కడో స్టక్ అయి ఉంటాయి, అవన్నీ క్లియర్ అయిపోతాయి మాస్టర్ ఇంట్లో ధ్యానం పెట్టిస్తాయి. అలా గ్రూప్ మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. మరి పిరమిడ్ మెడిటేషన్, నేచర్ మెడిటేషన్, ట్రెక్కింగ్, ఇవన్నీ కూడా అవసరం. మనము ఇవన్నీ అప్పుడప్పుడు చేంజెస్, ట్రెక్కింగ్ వెళ్తూ ఉండాలి. మాకు అంత తెలియదు దీని గురించి, మన పత్రి సార్ చెప్పే ముందు ఏమో కొండల్లో అక్కడ ఇక్కడ ఊరికి పోతుంటారు, అక్కడ ఎంతో ఎనర్జీ ఉంటుంది మాస్టర్స్ ఆ చెట్లల్లో. నేచర్ అక్కడ పోయిందే థాట్లెస్ స్టేజ్. నేనైతే వెళ్ళిపోతాను, థాట్లెస్ స్టేజ్ వెళ్ళిపోతాను. అలాగే ఆ చెట్లు, ఆ నేచర్ అంటే చాలా చాలా ఇష్టం నాకు. ఇంకొకటి చైన్ తీసుకోవాలా అని అనుకున్నాను, అది ఒక మిరాకిల్ అయింది. చేతిలో డబ్బులు లేవు, ఇంట్లో అందరూ ఇది పిచ్చిది, ఏం డబ్బులు లేవు, స్థలం అంటుంది, అది ఇది అంటుంది అన్నారు. అలాగే చేసి 2 ఎకరాలు అన్నాను, అవ్వలేదు, 1/4 ఎకరం తీసుకున్నాను. ఆ స్థలంలో ఏమంటే నేను పండించే పళ్ళ చెట్లు, పళ్ళ చెట్లు వేయాలి అని అనుకున్నాను. ఈ భూమికి ఎంతో భారం వేస్తున్నారు. ఒక ఇల్లు కాదు, 10 ఇల్లులు, అపార్ట్మెంట్లు వేసి భూమి మీద భారం వేసి ఆ భూమి తల్లి ఎంతో ఏడుస్తా ఉంది. నేను కొద్దిగైనా కాపాడొచ్చు కదా అని అనిపించింది. మీరందరూ కూడా మీ స్థలాల్లో చెట్లు వేసి ఈ నేచర్ కి ఆక్సిజన్ వచ్చేలాగా చేయండి మాస్టర్. అదే మనం అందరూ చేయాల్సింది. ఇప్పుడు పొల్యూషన్, ఇవన్నీ యుద్ధాలు జరిగేవి, ఎంత గ్లోబల్ వార్మింగ్, ఈ అన్నిటి దానికి అదొకటే సొల్యూషన్. చెట్లు ఎక్కువ పెంచాలి, నేచర్ లో ఉండాలి. అలా చేసి అక్కడ ఇంకా ఉండడానికి నాకు ఏం ప్లేస్ లేదు అక్కడ. ఆ 1/4 ఎకరంలో పిరమిడ్ ఎందుకు చేయకూడదు అని ఒక 11/11 పిరమిడ్ కూడా కట్టించాను మాస్టర్స్ అక్కడ. ఎంత హ్యాపీ అంటే అక్కడ పోతే స్వర్గానికి పోయేలాగా అనిపిస్తుంది. మా ఇంటి నుంచి ఒక 10 కిలోమీటర్స్. సండే వెళ్తుంటాము, పిరమిడ్ లో ధ్యానం చేస్తాము. ఆ పిరమిడ్ మిలారప్ప సార్ సీనియర్ మాస్టర్ ఉన్నారు, ఆయననే వచ్చి భూమి పూజ చేసి వెళ్ళారు. అక్కడంతా అదే ఎనర్జీస్ ఉన్నాయి, చాలా బాగుంటుంది మాస్టర్స్. అక్కడ పోయి ఆ చెట్లు పండించాను, ఆ చెట్లకి నీళ్ళు వేసేవి, ఇంకా చిన్నగా ఉన్నాయి. మిలారప్ప అలాగే జరిగేది అక్కడ కూడా చెప్పాలంటే. ఆ చెట్లు వేసేది, మరి మేకలన్నీ వచ్చి తిండిపోయేది, అలా 1-2 years జరిగింది. మరి ఇప్పుడు అలా ఫెన్సింగ్ అంతా కొంచెం బాగా చేసి చెట్లు పెంచి చాలా బాగా వస్తుంది చెట్లు అండి.
ఇవన్నీ నా స్వ అనుభవాలు మాస్టర్స్, ఎక్కడ బుక్స్ లోవి కాదు, ఎక్కడివి కాదు. అందుకని పత్రి సార్ ప్రతి ఒక్కరూ ఒక పుస్తకం పిరమిడ్ మాస్టర్స్ అని చెప్పారు. వచ్చే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒక పుస్తకం అవుతారు, మీ గురించి అందరూ చదువుతారు అని చెప్పారు. ఇది నిజం, 100% నిజం అని అనిపిస్తా ఉంది. అందుకని ప్రతి ఒక్కరూ మీ గురించి అనుభవాలు పుస్తకాలు రాయండి. ఎవరు తక్కువ కాదు. ఎన్నో 20 సంవత్సరాల వాళ్ళు వచ్చినా వాళ్ళ అనుభవాలు ఉంటాయి. ఈ రోజు వచ్చిన వాళ్ళు ఈ రోజు నుంచే వాళ్ళ అనుభవాలు ఉంటాయి. అందరూ గ్రేట్ మాస్టర్స్. మేడం టైం అయిందా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, షహీరా గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.